హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే తయారు చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కేక్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే 2 బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ రిమైనింగ్ బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని మనకు ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో నుంచి కొంచెం పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో మనం కేక్ పైన క్రీమ్లోకి యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పౌడర్లోకి ఒక హాఫ్ కప్ షుగర్ కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ప్లస్ సోడా కొంచెం యాడ్ చేసుకొని మిక్చర్ అయితే తయారు చేసుకున్నాను. ఇలా మిక్చర్ తయారు చేసుకొని దీంట్లోకి అయితే కాచి చల్లార్చుకున్న పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలను యాడ్ చేసుకొని ఈ టెక్స్చర్ని మనమైతే ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా చాలాసేపు కలుపుకుంటే కేక్ మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, 2 బిస్కెట్స్ మధ్యలోది, ఆ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టెక్స్చర్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈ టెక్స్చర్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే ఏ ప్యాన్లో అయితే కేక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్కి కింద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఆ ప్యాన్ అనేది మనకి ఈక్వల్గా ఉండాలి, ఎగుడు దిగుడు ఉండకూడదు. సో ఇలా దీంట్లోకి అయితే బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి కదా. సో బటర్ పేపర్ కోసం నేనైతే ఒక A4 షీట్ తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ప్యాన్లో అయితే దాన్ని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ మొత్తంని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక చిన్న బౌల్ని బోర్లిచ్చుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ అయితే దీంట్లోకి పెట్టుకొని ఒక ½ అన్ అవర్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ పైన క్రీమ్ కోసమని నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ని మంచిగా మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకొని క్రీమ్కి యూజ్ చేసుకున్నా. చూసారు కదా, మనం బటర్ పేపర్ పెట్టడం వల్ల కేక్ అయితే చక్కగా ఊడిపోయింది అండ్ చూస్తేనే ఫ్లఫీగా అనిపిస్తుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. బేకరీలో మనకి దొరుకుతాయి కదా కేక్స్, మనకి కప్ కేక్స్ అలా కనిపిస్తుంది కదా, అంత బాగా వచ్చింది కేక్. నేను మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. ఇలా క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి కొంచెం మనం పక్కన పెట్టుకున్నాం కదా బిస్కెట్ పౌడరు, ఆ బిస్కెట్ పౌడర్ని చల్లుకొని దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా చల్లుకోండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కేక్. మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగా వచ్చింది కేకు. అలా నేనైతే ఓరియో బిస్కెట్స్ అండ్ హ్యాపీ బిస్కెట్స్ తోటి తయారు చేస్తూ ఉంటా కేక్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.